2025 సంవత్సరం 25 సంవత్సరం అంతా మా మీద అయాక్షేమంగా పోజేసి అనేక కష్ట నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, సమస్యల నుంచి అన్నిటి విడిపించి అద్భుతంగా ప్రభా అయ్యా ఇంతవరకు కాపాడి ఈ ఆదివారం ఆఖరి ఆదివారం 2025లో నడిపించావు, నీకు స్తోత్రం. మరి ప్రభా 2026 రాత్రి వాచ్ నైట్ ప్రేయర్, వాచ్ నైట్ సర్వీస్, మార్నింగ్ కూడా న్యూ ఇయర్ ప్రేయర్ మీరు జరిగించుకోవడానికి, ఫస్ట్ సంఘ ఆరాధన జరిగించుకోవడానికి సాయం చేయండి. మీరు దీవించి మహిమ పొందమని వేడుకుంటాం. అందరినీ నడిపించండి, బలపరచండి తండ్రి. మేము తిరిగి వెళ్ళనట్టుండగా మాకు మంచి ఆరోగ్యం, బలం దయచేయి, శక్తి దయచేయి. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఎవరిని నీ నామలో తొలగిపోవును కాక నీ వాక్యం చేత మా అందరితో మాట్లాడి వెలిగించి నడిపించి మహిమాగరత ప్రభావాలు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ ఏసునాలు ప్రార్థించి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది. రండి ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాము. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరాధనలు ఏమిటి అంటే, ఇంటింటా రొట్టె విరిచే ఆదివారం ఆరాధన మనం జరిగించుకుంటున్నాం, అవునా? అయితే ఇది ఎవరిని చూసి కాపీ కొడుతున్నాం లేదా ఎవరిని మనం అనుసరిస్తున్నాము అంటే, ఆదిమ అపోస్తలులను మనం అనుసరిస్తున్నాం. ఎవరిని? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. పిల్లలందరూ నా వైపు చూడాలి. 43 నుంచి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. 42 నుంచి చదువుతాను. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచియందును ప్రార్థన చేయుటయందును ఎడతేక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదవబడిన మాట మనందరి వెనుకలో దేవుడు దీవించునుగా. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆదిమ సంఘం ఎంత అద్భుతంగా ఉండిందంటే, వాళ్ళందరూ ఒక్కటే మాట మీద ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. వాళ్ళను చూసి చుట్టుప్రక్కల ఉన్న సమాజము ముచ్చటపడ్డరు. సంఘాన్ని చూసి ఏమంటే, శత్రువులు అయితే భయపడ్డరు, కొత్త వాళ్ళైతే అనుదినము ఆ సంఘంతో పాటు చేర్చబడుతూ వచ్చారు. అలాంటి ఒక అద్భుతమైన సంఘం. వాళ్ళకున్నటువంటి చిరస్థిర ఆస్తులను ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటే, లేని వాళ్ళు ఉంటే అన్నిటిని అమ్మి సమానంగా వంచుకున్నారు వాళ్ళు. ఎంత అద్భుతమైన సంఘమో చూడండి. అలా ఏమండి, అలా చిరస్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొరది పంచిపెట్టుకున్నారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం కదా. అయితే వారు ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చారు. ఒకరింటి కాడ అందరు, ఎందుకంటే ఒక కుటుంబంగా ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ అందరి ఇల్లు మా ఇల్లే అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఒక్కొక్కరింటికాడ ఒక్కొక్క ఆదివారము ఆరాధన అనేది జరుగుతూ వచ్చింది. దానినే మనం కాపీ కొడుతున్నాం ఇప్పుడు, దానినే మనం అనుసరిస్తున్నాం ఇప్పుడు. ఏమండి, 5వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్తాడు. 42వ వచనం. ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. యేసే క్రీస్తు మెషయ్య అభిషక్తుడని వారు అన్ని ఇళ్లల్లో బోధిస్తూ వచ్చారు. వాళ్ళు అందరి ఇళ్లలో బోధిస్తూ వచ్చారు. ఇది ఎడతెగకుండా జరిగింది. ఆదిమ అపోస్తలుల కాలంలో ఎడతెగకుండా జరిగింది. అలా జరుగుతున్నటువంటి సమయములలోనే అనేక మంది ఇండ్లల్లోనే సంఘాలు స్టార్ట్ అయిపోయినాయి. ఏమండి, మార్కు, యోహాను అనబడినటువంటి తల్లి మరియ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక సంఘము ఏర్పాటవుతుంది. ఏమండి, దయచేసి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తలుల కార్యం 12:12. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తారట? ఎక్కడ? మరియ ఇంట్లో. ఏ మరియ ఈమె? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. అనేకులు కూడుకొని ఇట్లనే ప్రార్థిస్తున్నారు. అంటే వాళ్ళలాగానే మనం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు కదా, ప్రార్థన చేస్తున్నారు. తర్వాత కొర్నేలి ఇంట్లో కూడా
ప్రార్థన అనేది జరుగుతూ వచ్చింది. కొర్నేలి ఇంట్లో కూడా ఒక సంఘం ఏర్పడింది. కొర్నేలి కుటుంబంలో కూడా ప్రార్థన అనేది జరుగుతుంది. 10వ అధ్యాయము చూడండి, మొదటి 2 వచనాలు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తన కుటుంబం అంతటితో కలిసి ఏం చేస్తాడన్నట్టు అతను ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమండి, ఇది కొర్నేలి ఇంట్లో. తర్వాత లూదియా ఇంటిలో కూడా ఒక సంఘం అనేది ఏర్పాటవుతుంది. ఇలా అనేక మంది గృహాలలో ఆదిమ అపోస్తలుల కాలములో ఈ ప్రార్థనలు అనేటివి జరుగుతూ వచ్చాయి. వారి కుటుంబాలలోనే ఈ ప్రార్థన అనేది జరుగుతూ వచ్చింది. 16వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్మి తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. అప్పుడేమో వాళ్ళు చాలా బలవంతం చేశారు, మా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని చెప్పేసి. ఏమండి, గనుక వాళ్ళ ఇంట్లో కూడా ఒక సంఘం అనేది ఏర్పడింది. తర్వాత అకుల ప్రిస్కిల్లల యొక్క గృహములో కూడా ఒక సంఘం అనేది ఆరంభించబడింది. అకుల ప్రిస్కిల్లల యొక్క కుటుంబంలో కూడా. తర్వాత జక్కయ్య యొక్క ఇంట్లో కూడా ఒక ప్రార్థన అనేది సమావేశం అనేది జరిగిందన్నమాట. రోమియోల రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము చూడండి. క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇక్కడ ప్రిస్కిల్ల అకుల అనేటువంటి వారు ఈ ఇంట్లో కూడా ప్రార్థన అనేది జరుగుతూ ఉండేది. తర్వాత ఫిలోమోను వారి కుటుంబంలో కూడా ఒక సంఘం అనేది ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా ప్రార్థన అనేది జరుగుతూ ఉండేది. ఇలా అనేక మంది గృహాలలో ప్రార్థన అనేది జరుగుతూ వచ్చింది. ఏమండి, ఫిలెమోనుకు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చూడండి. మన సహోదరి అయిన అఫియాకును యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము జ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎక్కడ చదువుతున్నారు? 2వ వచనము. మన సహోదరి అయిన అప్పియాకును తోడియోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఫిలెమోనుకు రాస్తూ చెప్తున్నాడు. ఫిలెమోను యొక్క ఇంట్లో ఒక సంఘం ఉండేది. ఏమండి, తర్వాత యూస్తు అనబడినటువంటి ఒక ఆయన ఇంట్లో కూడా ఒక సంఘం ఉండేదండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. అతని ఇంట్లో కూడా ఈ యొక్క ప్రార్థనలు అనేటివి జరుగుతుండేటివి. తర్వాత గాయు ఇంట్లో కూడా ప్రార్థనలు జరుగుతుండేటువంటివి. రోమియోల రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణము ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక సంఘం అనేది ఉన్నది. ఈ సంఘము ప్రార్థన చేసేటువంటి వారుగా మనకు కనబడుతున్నారు.
ఇన్ని ప్రార్థనలు ఈ కుటుంబాలలో జరిగేటి అనమాట. ఇంటింటా ప్రార్థన జరిగింది అని చెప్తాం కదా. ఇంటింటా అంటే ఎవరెవరి ఇంట్లో జరిగింది మరి అంటే వీళ్ళందరి ఇళ్ళలో జరిగింది. మార్కు మారుపేలు గల యోహాను తల్లి అయిన మరియ వాళ్ళ ఇంట్లో, లూదియ ఇంట్లో, యూస్తు ఇంట్లో, తర్వాత ఫిలెమోను వాళ్ళ ఇంట్లో, అకుల ప్రిస్కిల్ల వాళ్ళ ఇంట్లో, ఇవన్నీ ఏంటి అంటే సంఘాలు వాళ్ళ ఇళ్ళల్లో జరిగినాయి ప్రార్థనలన్నీ. అప్పుడు అలా జరగడం వల్ల ఏం జరిగింది అంటే వాళ్ళ కుటుంబాలు ఎంతగానో దీవించబడ్డాయి. మన దగ్గర దాకా తెలిసినాయి వాళ్ళ ఇండ్ల గురించిన సమాచారం ఇప్పుడు మన దగ్గర తెలిసింది లేదా కదా. అంతేకాదు పాత నిబంధనలో కూడా ప్రార్థనలు చేసుకున్నారండి ఇళ్ళల్లో. అందుకే ఆ పద్ధతే అందరి ఇళ్ళల్లో చిన్న గుడి పెట్టుకుంటారు. చిన్నప్పుడు మా ఇంట్లో కూడా చిన్న గుడి ఉండే, అది దిడ్డి వేడిచి ఆడ పెట్టేటోళ్ళు, ఫోటోలు పెట్టి పూజ చేసేటోళ్ళు. ఇప్పటికి చాలామంది ఇళ్ళల్లో గర్భగుడి లేదా దేవుణ్ణి పూజించే ఒక గుడి అనేది వాళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది. ఏమండి, అట్లా అబ్రహాము, ఇస్సాకు, యెహోషువ వారు కూడా వాళ్ళ ఇళ్ళల్లో దేవుణ్ణి ఆరాధన చేసుకున్నారు. పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో మనం ఈ విషయాన్ని చూడొచ్చు. ఆదికాండము 12వ అధ్యాయము ఒకసారి చూడండి, 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడవటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామున ప్రార్థన చేశాను. బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడట. ఎక్కడ? అంతకంటే ముందు తూర్పునున్న హాయికిని బేతేలునకును హాయికిని మధ్య గుడారం వేశాడు. ముందు గుడారమే వాళ్ళ ఇల్లు, గుడారమే ఇల్లు. ఆ గుడారం వేసి తర్వాత ఏం చేసిండంటే బలిపీఠంను కట్టి యెహోవా నామున ప్రార్థన చేసిండు. అంటే ఇంట్లోనే ప్రార్థన జరిగింది, అబ్రహాం ఇంట్లోనే ప్రార్థన జరిగింది. ఏమండి, కనుక ఇలా వాళ్ళ ఇళ్ళల్లోనే వారు ఆనాడు ప్రార్థనలు చేసి వచ్చారు. జరిగిపోయినదే మరలా జరుగును అని ప్రసంగి చెప్పినటువంటి విధంగా ఇవి మళ్ళీ అదే విధంగా జరుగుతాయండి. ఈ యొక్క కడవరి తరములో కూడా ఏం జరుగుతుందంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుందన్నమాట. అదే రిపీట్ అవుతుంది. యెహోషువ గ్రంథంలో యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 15వ వచనం. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన యెడల, కొందరు అనుకుంటారట యెహోవాను సేవించడం ఆరాధించడం అది కీడని. మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీ ఇష్టం అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. తర్వాత మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. యెహోషువ తీర్మానం ఇది. నేను నా ఇంటి వాళ్ళం ఏం చేస్తాం? యెహోవాను సేవిస్తాం. ఎక్కడ సేవిస్తాం? వాళ్ళ ఇంట్లోనే దేవుని ప్రార్థించుకుంటారు, ఆరాధన చేస్తారు అన్నమాట. ఏమండి, పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా వాళ్ళ ఇంట్లో దేవుణ్ణి ప్రార్థించి ఆరాధించారు. సంఘాలు ఇళ్లలో కూడుకున్నాయి. దీని ద్వారా ఏం జరిగింది అంటే దీని ద్వారా గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం ఉందండి. ఏమేమి ఉన్నది అంటే, ఒకటి, కుటుంబాల మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగాలు ఉంటాయి. ఆ కుటుంబము దీవించబడుతుంది. ఇంతమంది వచ్చి ఈరోజు ఇక్కడ ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనలకు ప్రతిఫలముగా ఈ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట చెప్పిండు, మీకు గుర్తుంది కదా. ఆయన శిష్యులను సేవకు పంపేటప్పుడు ఇద్దరిద్దరినిగా పంపించాడు. పంపించినప్పుడు ప్రభు ఒక మాట, ఎక్స్క్యూజ్ మీ 10వ అధ్యాయము ఇక్కడ మరి 10వ వచనం నుంచి చదువుకుందాం. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెలువరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమైనా విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి అని చెబుతాడు. తర్వాత ఎవడైనా మీకు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకొనడు అని చెబుతాడు. గనుక ఇప్పుడు ఏ ఇంటికైతే మీరు వెళ్తారో ఆ ఇల్లుకు శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, అంటే దేవుని నమ్మి ఇప్పుడు యోగ్యంగా ప్రభు శరక్తలో పాలు పొందినటువంటి ఇల్లు యోగ్యం కాదా? యేసయ్య వచ్చి దీవించబడడానికి యోగ్యం కాదా? గనుక మనం అందరం ఇప్పటిదాకా చేసిన స్తుతులు, ఆరాధనలు, ప్రార్థనలు అని చేసినటువంటి ఏవైతే క్షేమం కొరకు చేశామో, లోకం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు చేశామో, తర్వాత ముఖ్యంగా స్పెషల్గా ఇంటి కొరకు కూడా చేస్తున్నాం మనం ఇప్పుడు ప్రార్థన. చేస్తాం. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సమాధానం ఇంటి మీదకి వస్తుంది. అందుకే ఇప్పుడు అంతమంది ఇంటింటా ప్రార్థించినప్పుడు వాళ్ళ ఇళ్ళ కొరకు ప్రార్థన చేశారు వాళ్ళు. ఎందుకంటే స్థలము వాళ్ళు ఇచ్చారు కనుక, అయ్యా నీ సేవ కొరకు వెళ్ళినాం, ఫలానా వాళ్ళు మమ్మల్ని చేర్చుకున్నారు, తర్వాత వాళ్ళు మాకు భోజనం పెట్టిండ్రు, వాళ్ళు మాకు బట్టలు ఇచ్చిండ్రు, వాళ్ళకు మాకు కావలసినదంతా సమకూర్చిండ్రు, కనుక వాళ్ళను నువ్వు దీవించయ్యా అని దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుని యొక్క సేవకులు, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ దీవెన ఆ కుటుంబం మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తరువాత ఎలీషా ప్రవక్తకు అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి ఆమె ఆయన కొరకు ఒక గదిని ఏర్పాటు చేసి తన ఇంట్లో తను వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా ఆ ఇంట్లో అతనికి ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ఏమండి? అలా ఆమె కుటుంబము కూడా ఎంతగానో దీవించబడింది. ఇలా ఎంతోమంది వారి గృహములోనికి దేవుణ్ణి రానిచ్చి వారు ఎంతగానో వారు దీవించబడినారు, ఆశీర్వదించబడినారు. మరి ఇంతగా మనము ఈ ఇంట్లో ప్రార్థించినప్పుడు ఈ ఇంటి మీదకి తప్పకుండా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. ఈ యొక్క ఇంటి మీదకి ఎలాంటి శాపము రాదు, మంత్రశక్తులు ప్రభావం ఇంటి మీద పనిచేయవు. ఏమంటే 90వ కీర్తనలో అంటాడు చూడు, ఏ అపాయము నీ గుడారముకు సమీపించదు అంటాడు. తొంభై ఒకటవ కీర్తన కదా, 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన, మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి మీద విశ్రమించాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోటను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 10వ వచనం చూడమ్మా. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎప్పుడు సమీపించదు అంటే మహోన్నతుని యొక్క చాటును నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నువ్వు యెహోవాను గురించి నువ్వు ఏ ఇంటిలో ఉండైతే చెప్తావో ఆ ఇంటి మీదకి ఈ యొక్క ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో రానే రాదు, రానే రాదయ్యా. లలా లా 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 లలా లా 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 లలా లా 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 లలా లా లలా లా 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 లా. నమ్మకమైన దేవుని నీవు విశ్వాసముగా కొని, లా 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 లా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము. ఇక్కడ ఒక షూనేమీయురాలు,
శూన్యము పట్టణస్త్రాలు, ఒక గనురాలైన ఒక స్త్రీ ఉంటుంది. ఆయన వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా మార్గం పొంటి ఎలీషా ప్రవక్త అతనికి భోజనము పెడుతుంటుంది. చూడండి 4వ అధ్యాయము 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా శూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేశాను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిబిటిని చూచి, మన యుద్ధకు పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, ధూపస్తంభము నుంచుదాము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ఏమండి, అక్కడ ఆమె కుటుంబంలో ఎంతో దీవెన, ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూస్తాం. 17వ వచనం చూడండి. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంలో కుమారుని కనెను. తనకు సంతానము లేదు. ఆమె విధవరాలు, ఆమె ఏమంటారు, గర్భము పిల్లలు లేకుండా ఉన్నది. పిల్లలు లేకుండా ఉన్నటువంటి ఆమెకు సంతానము కలిగింది. ఎలీషా రావడము చేతనే ఆ కార్యము, అంటే దేవుడు దీవించాడు ఎలీషా ద్వారా, ఆమెను గర్భము తెరిచాడు. ఆ విధంగా ఆమె మరి దీవించబడింది. 14వ వచనం, ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాడిని అడుగ గేహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పిన. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచిన. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దనను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, అయితే ఆమె ఏం చేసింది, ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. ఆయన ఆ ఊరికి వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా భోజనం పెట్టింది, ఒక గది ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఆమె గనురాలు, గొప్ప ధనం ఉంది ఆమెకు. కనుక ఆ ప్రవక్తను ఆమె గౌరవించి ప్రేమించి ఆయనకి ఎప్పుడైతే ఈ సత్కారం ఆమె చేసిందో, మరి దేవుడు ఊరికైనా ఉంటాడా? ఆమెకి ఎన్నో రోజులుగా ఆమె గొడ్రాలుగా ఉంది. దేవుడు ఆమె గర్భమును తెరిచి సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అంతేకాదు మరొక అద్భుతంగా జరిగింది. దేవుడు కొడుకునిస్తే ఆ కొడుకు చచ్చిపోయాడు. చనిపోతే మళ్ళీ దేవుడు ఆ కొడుకును మళ్ళీ బ్రతికించాడు. 20వ వచనం, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తన తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోదువనని అడగగా ఆమె, నేను పోవట మంచిదని చెప్పి గాడిద గంట కట్టించి తాను ఎక్కించి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలముగా తోలవద్దనను. అంటే ఫాస్ట్గా పోని 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 అని చెప్పింది. తర్వాత 31, గేహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని మీద పెట్టగాని బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దము రాకపోయాను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు. గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉన్నట్టు చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలికి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, కొడుకు లేని ఆమెకు కొడుకునిచ్చిండు. తర్వాత ఆ కొడుకు చచ్చిపోతే మళ్ళా దేవుడు బ్రతికిచ్చిండు. ఎందుకు చేసిండు దేవుడు ఇవంతా అంటే, ఆమెకు దేవుని పట్ల ఉన్నటువంటి గౌరవము, నమ్మకము, దైవజనునికి ఆమె చేసిన సత్కారమును బట్టి దేవుడు ఆమె జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు చేశారు. ఎందుకంటే దేవుణ్ణి, దైవజనుని, సంఘమును ఇంట్లోకి రానివ్వడము అది శుభసూచకము. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది శాపం తెచ్చుకుంటారు. ఎట్లా అంటే, ఈ క్రైస్తవులు మా ఊర్లో అడుగు పెట్టవద్దు, ఈ క్రైస్తవులు సువార్త ఇక్కడ ప్రకటించొద్దు, బైబిల్ని ఇక్కడ ప్రకటించొద్దు, పాస్టర్ అనేటోడు ఎవడు మా ఊర్లోకి రావద్దు అని కొన్ని దగ్గరలో బోర్డులు కూడా పెడుతున్నారు ఊర్లలో. తర్వాత పోలీసు వాళ్ళు తీపిచ్చేసారు, అది వేరే విషయం. కానీ
అలా బోర్డు పెట్టినంత మాత్రము చేత వాళ్ళే నరకం కొని తెచ్చుకుంటున్నారు. మాకు ఈ దేవుడు వద్దు అంటే మనకి వాళ్ళకి ఏం దక్కుతుంది? ఏముంటుంది? శాపమే ఉంటుంది. ఘోరమైనటువంటి శాపము, నరకము వాళ్ళకు దక్కుతుంది తప్ప ఏం ఆశీర్వాదం వాళ్ళకు ఏం రాదు. అందుకే రకరకాల రోగాలు వస్తాయి. దేవుడు ఉన్నటువంటి ఇంట్లో ఏ తెగులు రాదు. మరి దేవుడు లేనటువంటి ఇంట్లో రకరకాల తెగుళ్ళు వస్తాయి. ఐగుప్తు దేశంలో ఫరో కొడుకు మొదలుకొని ప్రథమ సంతానం మొదలుకొని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరి ప్రథమ సంతానం తెగులు చేత చనిపోయారు. ఎందుకు? దేవుణ్ణి వాళ్ళు అసహించుకున్నందుకు, దేవుణ్ణి కాదనుకున్నందుకు, మోషేను తృణీకరించినందుకు వారికి కలిగినటువంటి నష్టం, అది కలిగినటువంటి నష్టం. అందుకే దేవుణ్ణి, దేవుని సేవకుణ్ణి, సంఘమును ఇంట్లో చేర్చుకోవడం అనేది ఇది చాలా గొప్ప ఆశీర్వాదకరము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆదిమ సంఘములో ఇంటింట వాళ్ళు రొట్టె విరుస్తూ వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటారో అక్కడ దేవుడు ఉంటానన్నాడు కనుక ఈరోజు ఇంట్లోకి దేవుడు కూడా దిగి వచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడుకున్న చోటికి దిగి వస్తాడు కదా. మనం అడవిలో కూడుకుంటే అడవిలోకి వస్తాడు. ఇప్పుడు ఇంట్లో కూడుకున్నాం కనుక ఇంట్లోనికి యేసయ్య వచ్చాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. మరి వచ్చిన ఆయన ఊరికైనా పోతాడా? ఊరికే పోతాడు. ముఖ్యమంత్రి మన ఊరికి వస్తే ఊరికే పోడు. మరి అటువంటిది దేవుడే దిగి వస్తే పరలోకపు తండ్రి, పరలోకం నుంచి ఆయన కాలికెందుకు పోతాడు? పోడు. రాబోయే దినాలన్నీ ఆశీర్వాదకరంగా చేసి పోతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి లోటు ఉందో చూస్తాడు, ఆ లోటుని ఫుల్ఫిల్ చేస్తాడు ఆయన. ఏం అవసరం ఉందో చూస్తాడు, ఆ అవసరాన్ని తీరుస్తాడు ఆయన. ఏ సమస్య ఉందో చూస్తాడు, ఆ సమస్య లేకుండా చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఈ ఇంటి గురించి ఆయన వచ్చి మళ్ళీ పోతాడు కదా. పోయిన తర్వాత ఆడ చెప్తాడు, ఈరోజు నేను పలానా వాళ్ళ ఇంటికి పోయొచ్చినని చెప్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయము మనకు చెప్పిండు ఆల్రెడీ. మీకు ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చిండు. అబ్రహాము ఆయనకు మంచిగా ఒక దూడను వధించి రొట్టెలు చేసి పెట్టిండు. ఇప్పుడు వచ్చిండనే సంగతి దేవుడు వచ్చిండని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మల వల్ల పోయిరు కదా. ఎక్కడికి పోయిరు? పరలోకం. పోయిన తర్వాత ఎక్కడికి పోయి వచ్చినా మనం మాట్లాడుకోరా? ఎక్కడికి పోయి వచ్చినాం మనము అంటే అబ్రహాం ఇంటికి పోయి వచ్చినాము. ఆయన దూడని చేసి పెట్టిండు, ఆ చెట్టు కింద కూర్చోమన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిండు. త్వరగా వెళ్ళి వాళ్ళ ఆవిడనేమో పిండి వీసుకి రొట్టెలు చేసింది, ఆయననేమో వధించి తీసుకొచ్చిండు ఆవును, దూడను, భోజనం పెట్టిరని మాట్లాడుకోరా? మాట్లాడుకుంటాం. అట్లనే అకులా ప్రిస్కిల్లల ఇంట్లో జరిగినప్పుడు, లూదియా వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు, యూస్తు ఇంట్లో జరిగినప్పుడు, ఫిలోమోన్ ఇంట్లో జరిగినప్పుడు, మరియా ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు ఈ విషయాలు కూడా మాట్లాడుకోడు. ఆయన వచ్చిపోయి మాట్లాడుకుంటాడు. ఇప్పుడు ఆ ఇంటి బాధ్యత ఎవరిది? యెహోషువ ఇల్లు బాధ్యత, అబ్రహాం ఇల్లు బాధ్యత, ఇస్సాకు ఇల్లు బాధ్యత, దావీదు ఇల్లు బాధ్యత ఎవరిది? దేవునిదే. ఈ దేవుడు ఉన్నటువంటి కుటుంబములో దేవుడు ఏ కొరత రాకుండా చూసుకుంటాడు. అందుకే సందు దొరికితే అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని సంఘం వచ్చి అడుగు పెట్టాలి మన ఇంట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? మీరు అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు దీవిస్తానన్నాడు. మరి సంఘం అంతా వచ్చి అడుగు పెడితే, పరిశుద్ధులందరూ వచ్చి అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడదా? ఖచ్చితంగా మనం ఎవరెవరి ఇళ్ళల్లో అయితే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళ ఇళ్ళల్లో పరిస్థితులు మొత్తం మారిపోతాయి. వాళ్ళ ఇళ్ళ మీద మంత్రశక్తుల ప్రభావం ఉండదు, దయ్యముల ప్రభావం ఉండదు, ఎలాంటి దిష్టి ఉండదు. ఏమండి? ఎలాంటి నష్టాలు జరగవు. ఆశీర్వాదమే ఉంటుంది తప్ప నష్టం అనేది ఉండదు. ఎందుకు? మీరు దేవుణ్ణి రానిచ్చారు. సంఘమును రాణిస్తున్నారంటే అర్థం ఏంటిది? దేవుణ్ణే రాణిస్తున్నారు. దేవుడు ఉన్న చోట ఎలాంటి అపజయం ఉండదు, నష్టం ఉండదు. ఆ దినము మొదలుకొని వారి కుటుంబాలలో క్షేమము, సంతోషము, ఆనందము, ఆశీర్వాదము. ఏమండి? పట్టిందల్లా బంగారం అయిపోతుంది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. శాంతి సమాధానం ఆ కుటుంబంలోనికి వస్తుంది, ఆరోగ్యం ఆ కుటుంబంలోనికి వస్తుంది, ఐశ్వర్యం ఆ కుటుంబంలోనికి వస్తుంది, గొప్ప పేరు, మంచి పేరు ఆ కుటుంబానికి వస్తుంది. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ఈ ఇంటింట ప్రార్థన ద్వారా మనం ఏం సాధించబోతున్నాం అంటే లెక్కలేనన్ని ఆశీర్వాదాలను సాధించబోతున్నాము. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా
మన ఒకరి కుటుంబాలకి ఇంకొక కుటుంబానికి మంచి బాండింగ్ ఏర్పడుతుంది, స్నేహతత్వం ఏర్పడుతుంది, ఈ యొక్క రిలేషన్షిప్ ఇంకెక్కువ బిల్డప్ అవుతుంది కదా. ఇప్పుడు అందరం వీళ్ళ ఇంటికి వచ్చినాం ఈరోజు, వీళ్ళు చేసిన మర్యాదను బట్టి రేపు మనం కూడా మర్యాద చేస్తాం. దీని ద్వారా ఏం జరుగుతుంది, ఇది ఒక ఇట్లా 5 సార్లు 10 సార్లు జరిగింది అనుకోండి, ఏమవుతుంది, ఒక బలమైన బాండింగ్ అనేది ఏర్పడుతుంది కుటుంబాలను. అవునా కదా, సపోర్ట్ చేయరు? అవును. అందుకే మీరు మా ఇంటికి రావాలి, మేము మీ ఇంటికి రావాలి. ఇలాంటి పరిస్థితి పెద్ద పెద్ద సంఘాలలో ఉండదు. ఎందుకంటే అసలు ఒకళ్ళ ముఖమే ఒకళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక 10,000 మంది ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఆ ముందటి బెంచ్లో కూర్చున్న వాళ్ళ ముఖాలు వెనుక బెంచ్లోకి తెలుసా? మీరు చెప్పండి ప్రాక్టికల్గా. మధ్యలో ముఖాల వాళ్ళు వెనుకోళ్ళకి తెలుసా? మధ్యలో ముఖాల వాళ్ళు ముందటోళ్ళకి తెలుసా? వాళ్ళ 3 వరుసలలో ఉన్న ముఖాలు ఒకరికొకరికి తెలియదు. వాళ్ళు ఎప్పుడు హలో అనుకోరు, చలో అని కూడా అనుకోరు. ఎందుకంటే తెలియదు కదా, ముఖ పరిచయమే ఉండదు. ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం అనుకో, ఒకళ్ళ ఇంట్లోకి వచ్చినాం, అప్పుడు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి అందరికీ తెలుసు. ఇట్లా ఒక 10-20 సార్లు అందరి ఇళ్లలో ప్రార్థనలు జరిగినాయి అనుకో, మన అందరిది ఒక పెద్ద కుటుంబం అయిపోతుంది. మన పిల్లలు మంచిగా కలిసిపోతారు, ఒకళ్ళనొకళ్ళు. ఏమరా రారా ఆడుకుందాం రా అరే ఇరా అని మాట్లాడుకుంటారు. పిల్లలకు కూడా ఒక పెద్ద రిలేషన్షిప్ ఏర్పడుతుంది. లేదా ఒక స్థలానికి వెళ్తున్నాం వస్తున్నామంటే, ఉద్యోగానికి వచ్చినట్టు పోయేస్తే అక్కడ ఎక్కువ బాండింగ్ అనేది ఉండదు, ఎక్కువ పరిచయాలు అనేటివి జరగవు కదా. రేపు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, అరే మీ ఇల్లు మంచిగా కట్టుకున్నారా, పంటరే కాగితమ్మా బాగుంది ఇల్లు అని మాట్లాడతారు సందర్భం వస్తే కదా. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఒకరిని ఒకరు ఎక్కువగా అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు ఎక్కువ సమాచారం షేర్ చేసుకుంటారు. దీని ద్వారా మన కుటుంబాలలో ఒక మంచి స్నేహభావము, ఒక బంధుత్వం అనేది ఏర్పడుతుంది. ఇది ఆత్మీయ బంధుత్వము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళిపోదామయ్యా. కాబట్టి అందుకే ఇంటింటా ఈ ప్రార్థనలు జరుగుట చేత ఇంకా ఎవ్వరు కూడా మా దగ్గర నుంచి ఊడిపోరు. చర్చిలోనే ఆ ప్రార్థన పెడితే కొన్నిసార్లు వస్తారు, కొందరు రారు. వాళ్ళ ఇంటనే పెడితే అప్పుడు ఖచ్చితంగా వస్తారు, లేదంటే మన ఇంటికి వస్తారు, ఎందుకు రాదు. అందుకే ఇప్పటి నుంచి ఎవరింట్లో ప్రార్థన అంటే, ఎవరైతే చర్చికి మానుతారో వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ సండే ప్రార్థన, ఎవరైతే మానుతారో వాళ్ళ ఇంట్లో ప్రార్థన. అది పరిస్థితి. కాబట్టి ఈ ఇంటింట ప్రార్థన ద్వారా లోకస్తులకు భయం, దేవుని బిడ్డలకు సంతోషం, ఐక్యత. మన ఐక్యతను చూసి ఇప్పుడు ఇంటికి ఇంతమంది వస్తే వీళ్ళకి చాలా పెద్ద బలగం ఉంది అనుకోరు, చుట్టుపక్కల అనుకోరా? మన ఇంటికి సంవత్సరం పొడవునా ఒక్కరు రాలేదు అనుకోండి, ఏమీలు రాది, ఓ చుట్టం రాడు, ఓ బంధువు రాడు, ఓ స్నేహితుడు రాడు, ఎవరు రాడు, అదేమీలు రా అనుకోరా? మా గట్టిని అనుకుంటారు ఎవరు? ఎప్పుడు నలుగురు వస్తుండాలి పోతుండాలి ఇల్లు అంటే, లేకపోతే ఏం చేసుకుంటావు ఇంతగానం కట్టుకొని? ఒకళ్ళకి మంచినీళ్ళు ఇవ్వవు, ఒకళ్ళకి బుక్కడ అన్నం పెట్టవు, నువ్వు వాళ్ళు రాడు, ఏమిటికి అనుకుంటారు. లోకం ఏమనుకుంటారు? అనుకుంటారు కదా. అందుకే ఇల్లు అనేది కట్టినప్పుడు ఓ నలుగురు వస్తుండాలి, నలుగురికి నువ్వు చేయి గడికి పోయాలి, నువ్వే చేయి గడికి రావాలి, కడగాలి, మన ఇట్లా వాళ్ళు కడగాలి. ఇప్పుడు ఇంతమంది వచ్చిరంటే నాకు చాలా పెద్ద సర్కిల్ ఉన్నది అనుకుంటారు చూసుకున్నట్టు. మన ఇంటికి వస్తే కూడా అట్లే అనుకుంటారు, అనుకోరా? అందుకే పండుగ అయినప్పుడు చాలా మందిని ఎందుకు పిలుస్తారు ఎరికేనా? మాకు చాలా పెద్ద బలగం ఉందని చెప్పుకొని. అది కూడా ఒక కారణం. ఇప్పుడు పండుగ చేసి ఎవ్వరు రాలేదనుకోండి, 100 మంది కానీ భోజనం పెట్టారు, 10 మంది వచ్చి తినిపారు, అప్పుడే మస్తు ఖుషి అవుతారా? మన మీద ఇంత మిగిలిందని దానికి ఖుషి అవుతారా? అరే మీరు పండుగ చేసి ఎవరు రాలేదేంది అనుకోరా? లోకం ఎట్లుంటుంది. కాబట్టి దేవుని సంఘం ఇలా రావడం చేత ఏం జరుగుతుంది అంటే, ఒకళ్ళ సాధక బాధకాలు ఒకళ్ళకి తెలుస్తాయి. రేపు అనేక విషయాలలో మనం ఇన్వాల్వ్ అవుతాం. ఒకరి కష్ట నష్టాలలో, ఒకరి బాధలలో. కుటుంబం అంటే ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా. కొన్నిసార్లు జ్వరమే వస్తుంది, పలకరించుకోనికి. కొన్నిసార్లు సంతోషమే వస్తుంది, మనమే ముందు వరుసలో ఉండడానికి. ఈ యొక్క బాండింగ్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఈ ప్రతి ఇంట్లో ప్రార్థనలు అనేటివి జరగాలి. ఆదివారం పోతే ఆదివారం వచ్చేదాకా ఎవరింట్లో ప్రార్థన జరుగుతలేదు కనుక ఆదివారమే ఈ ఇళ్ళలో ప్రార్థన పెడుతున్నాం. ఇక అది సంగతి. ఆదివారం చర్చిలో ప్రార్థన అయిపోయింది, ఆ మిగతా దినాలలో ఒక్కొక్కరి ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉండాలి. మనకు బిజీ షెడ్యూల్లో
అది అది జరుగుతలేదు ఇప్పుడు. ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయినారు. ఎంత బిజీ అయిపోయినారంటే ప్రార్థనకే సమయం లేనంత బిజీ అయిపోయినాం మనమంతా. కాబట్టి అందుకే మునుపు జరిగినది మరలా జరుగును అన్నట్టు మళ్ళీ ఇంటింట ప్రార్థన ఆదివారం రోజు జరగడం చేత మళ్ళీ మన కుటుంబాలు రిపేర్ అవుతాయి. మళ్ళీ అందరూ సఖ్యతతో ఉంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇప్పుడు మనం సువార్త ప్రకటించడంలో అవుతున్నాం. దీని ద్వారా ఏంది ఎన్నడలేని ఆదివారం మీ ఇంట్లో ప్రార్థన జరిగింది అంటే మా దేవుడు చనిపోయి తిరిగి లేచాడు అనే కార్యం కొరకు మేము చర్చిలో కూడుకుంటాము. అదే ఈరోజు ఇంట్లో కూడుకున్నాము. ఈరోజు రొట్టె విరిచడం మా ఇంట్లోనే. ఏ సయ్యని విరుచుకొని తిన్నామండి ఈ ఇంట్లో ఈరోజు. ఎంత అద్భుతమైన సుందరమైన దృశ్యం అది. దేవదూతలు చూసి ఆశ్చర్యపోతారు ఈ సంఘటన. ఫలానా ఇంటికి పోయండి యేసుప్రభు ఈరోజు అని. ఎంత సుందరమైనటువంటి దృశ్యం కదా. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ ఈ కుటుంబం ఎంత ప్రేమిస్తే దేవుడు వాళ్ళని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. మీరు మాకు ఎంత మర్యాద చేస్తే దేవుడు మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా మర్యాద చేసి దీవిస్తాడు. నిజం. అందుకే భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అతిథి దేవో భవ. అతిథి చుట్టం ఇంటికి వస్తే దేవుడే ఇంటికి వచ్చినట్టు. దేవుడు కదా. అతిథి ఇంటికి వచ్చినట్టు ఇంతమంది దేవుళ్ళు వచ్చారు ఈరోజు ఇంటికి. అందరికి మంచి మర్యాద చేయండి. రెడీ కూడా ప్రకాష్ 2 విధాలు చెప్తున్నా ఇప్పుడు నాకు. ఈనాడు లోకం ఎట్లయిపోయింది ఎరికేనా? చుట్టం వస్తుందని తెలిస్తే తాళమేసి పక్కింటికి పోతారా? గోరటెక్కన్న పాట రాసి చుట్టం వస్తున్నాడని మా ఇంటికి తాళమేసి కారు పక్కింటికి. మనం అట్లా ఉరుకోద్దు. గేట్ తెరవాలి. చుట్టం వస్తుంది. ఇంతమంది వచ్చినందుకు ఏం చేయాలి? రండి మా ఇంటికి రండి అని చెప్పేసి. కాబట్టి మన కుటుంబాలు దీవించబడబోతున్నాయి. దేవుని యొక్క గొప్ప దీవెనలు ఈ కుటుంబానికి రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు నక్షత్రము యేసయ్య ఉన్న ఇంటి మీదకి వచ్చినట్టు సంగమంతో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంటి మీదకి వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మేడగదిలో 120 మంది కూడుకున్నప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్ముడు అగ్నిగా వచ్చాడు ఆ ఇంటిలోనికి. వాళ్ళ మీదనే కాదు, ఆ ఇంటి మీద కూడా వాలిండి ఆయన. ఆ ఇల్లంతా నిండుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇల్లు దీవించబడింది. ఈ రోజు మట్టుకు చాలామంది ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు ఆ మేడగదిని కూడా చూసడానికి వెళ్తారు. ఎంత అద్భుతమైన దృశ్యం. అంతేకాదు మనం ఇంకా జక్కయ్య గురించి చూడాలి. జక్కయ్య ఇంటికి యేసయ్యనే పోయిండు డైరెక్ట్గా. ఆనాడు జక్కయ్య ఇంటికి పోయిన యేసయ్యనే ఆయన శరీరమే ఈరోజు ఈ ఇంట్లో కూడా విరుచుకున్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి పోయిన ఆ యేసయ్య నీ ఇంటికి వచ్చిండు ఈరోజు. మరి జక్కయ్య ఎట్లా చూసిండు ఆ యేసు ప్రభువును? మారు మనసు పొందిండు, యేసయ్యను ఆరాధన చేసిండు, పూజించిండు. మరి నీ ఇంటికి వచ్చిన యేసయ్యకు నువ్వేం చేస్తావు? నువ్వు కూడా ఆరాధించు, పూజించి, స్తుతించు. ఆయనను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఇళ్ళ గురించి మనం మాట్లాడుకున్నామో వాళ్ళందరి ఇళ్ళ గురించి మనకు చెప్తున్నాడు కదా. ఇది ఎప్పుడు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా ఆదిమ సంఘం అంటే 2025 సంవత్సరాల ఆ సమయంలో జరిగిన సంఘటనలు. వాళ్ళ ఇళ్ళ గురించి మనకి చెప్పిండు కదా. మన ఇల్లు గురించి రేపు పరలోకంలో చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు 2025 సంవత్సరంలో పలానా డిడిఎస్ కాలనీలా నన్ను ఆరాధన చేసిరు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో తరచుగా నా ప్రార్థనలు జరిగేటివి అని యేసయ్య విశ్వములో ఉన్నటువంటి ఇతర కుటుంబాలకు చెప్తాడు. ఇది కూడా ఒక గ్రంథం రాయబడుతుంది. పాత నిబంధన, కొత్త నిబంధన రాయబడి అక్కడ కొన్ని కుటుంబాలు ఎట్లయితే ఉన్నాయో అట్లనే విశ్వములో ఉన్న పౌరులకు మనమందరం పరలోకం వెళ్ళినాక చెప్పడానికి ఇప్పుడు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడుతుంది. ఆ గ్రంథంలో మన పేర్లు ఉండాలంటే తరచుగా పదే గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం చేయాలి. అందుకే తరచుగా ప్రార్థనలు జరగాలి ఇంట్లో, తరచుగా. అప్పుడు సంతోషము, ఆరోగ్యము, ఆనందము, ఆత్మీయ బలము, ఇంకా అనేక మంది ఇలా జరుగునా కొలది ఏం జరుగుతుందంటే ఒక 5 సార్లు 10 సార్లు కొత్త వ్యక్తులు వస్తారు. దేవుడు నడిపించుకుంటాడు కొత్త వ్యక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ ఇంటింట రొట్టె విరిచే ఈ యొక్క ప్రార్థనలు సంఘానికి ఆశీర్వాదకరంగా, వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండి ఆనందంగా, సంతోషంగా, సాతానికి భయం కలిగించేటివి, చుట్టుపక్కల ఉన్న శత్రువులకు భయం కలిగించేటివి, మనకేమో దినదిన అభివృద్ధిని కలిగించేటువంటి కూడికలుగా ఉండును గాక. ఆమేన్. రండి ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ, కరుణామేడ, మీ బంగారీ పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు. అయ్యా
నువ్వు అబ్రహాం ఇంటికి వచ్చావు, ఇసాక్ ఇంటికి వచ్చావు, యాకోబు ఇంటికి వచ్చావు, యెహోషువ ఇంటికి వచ్చావు, తండ్రి లూదియా ఇంటికి వచ్చావు, మరియమ్మ ఇంటికి వచ్చావు, జక్కయ్య ఇంటికి వచ్చావు, అకుల ప్రిస్కిలల ఇంటికి వచ్చావు, యూస్తు ఇంటికి వచ్చావు, ఫిలమోని ఇంటికి వచ్చావు, గాయు ఇంటికి వచ్చావు. దేవా ఈరోజు ఈ ఇంటికి వచ్చావు కనుక నీకు స్తోత్రం. మా ఇంటికి రండి, మా అందరి ఇళ్లలోకి రండి, మా అందరి గృహాలలోనికి మీరు రండి. మీరు రావాలి ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నావు కదా ప్రభా. నేను ఇక్కడికి మీరు దిగి వచ్చారు కనుక నీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని దీవించండి, ఈ కుటుంబంలో వారికి ఆరోగ్యం దయచేయి, ఐశ్వర్యం దయచేయి, నైనా మంచి పేరు దయచేయి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. ఇప్పటివరకు ఉన్నటువంటి నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ పటాపంచలైపోవును కాక, గొప్ప దీవెనని బిడ్డలు చూచుదురు కాక కడ్లారు. అట్టి కృప దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో అనేక నూతన కార్యాలు గృహంలో జరుగును గాక, నూతన ఆశీర్వాదాలు వచ్చును గాక, గొప్ప శక్తి బలము వచ్చును గాక, అనేకులకు మాదిరికరంగా తీర్చబడుతురు గాక. మీరు బలపరచండి, మీరు వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఇక్కడికి వచ్చిన వారిని బట్టి వందనాలు. పేరు పేరును దీవించండి, సహకరించిన వారిని దీవించండి. నైనా వంటలన్నీ దాసులు ప్రవీణ్ దీవించండి, ఆర్కెస్ట్రా బృందం రాజును ప్రకాశం దీవించండి. ఇంకిక్కడ ఎవరెవరు ఏ విధమైన నీ సేవకు సహకరించారో వారందరి కుటుంబాలు దీవించబడి కాక, మంచి సాక్ష్యం చెప్పిన స్వప్నమును కుటుంబాన్ని దీవించండి, సుదర్శన్ దీవించండి తండ్రి. అయ్యా ఇక బలపాత్ర అందించిన సుధాకర్ దీవించండి. ఇంకెవరెవరు ఏ చిన్న సహకారం, ఏ చిన్న పని ఇక్కడ చేశారు వారందరికీ గొప్ప మేలు మీరు దయచేయండి తండ్రి, గొప్ప ఆశీర్వాదం మీరు దయచేయండి తండ్రి. అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా మీరు మార్చి వాడుకొని మహిమ పొందమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు ఉన్నత నామమునని ప్రార్థిస్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడి క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తుడికి తోడండి. యేసు వచ్చేంత వరకు మన లోకనంత వరకు దేవుని కృపా కాపుదల సంరక్షణ నిరంతరం తోడైండును గాక. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి